దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరు వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మలను, మీ కుటుంబములను, మీ సంఘములను దేవుడు అన్ని విషయాల్లో సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రత్యేక కీర్తన ద్వారా దేవుని మహిమపరుస్తూ మనం ముందుకు సాగుదాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 32వ వచనంలో యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగూరుచున్నారని అడుగగా వారు, ప్రభువా, మా కన్నులు తెరవవలెని అడిగిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, స్తుతిపాత్రుడా, మీకు వందనాలు. జీవాధిపతి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, మీ మాటలు శ్రేష్టమైనవి. మీ మాటలే మమ్మలను బలపరిచి, స్థిరపరిచి, ధైర్యపరిచేవి. మీ మాటల్లో స్వస్థత ఉంది నాయన. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఏ అనారోగ్యాలతో ఉన్నారో, ఏ అప్పుల భారంతో ఉన్నారో, ఏ సమస్య, ఏ కన్నీటి వేదంతో ఉన్నారో వారిని దర్శించి వారిలో బలమైన విశ్వాసం కలుగజేసి వారి కార్యాలు జరిగించండి. అయా ప్రభువా, సమృద్ధి ఆశీర్వాద చేత నింపండి నాయన. సంపూర్ణ స్వస్థతలు దయచేయండి. దేవుని ఆశీర్వాదాలతో నింపమని ప్రభువా, మీ వాక్య శ్రేష్టత ప్రతి ఒక్క రక్షణలో నడిపించి నిత్య జీవ వారసులుగా ఆశీర్వదించమని, ఇంకా రక్షణ పొందిన వారిని వాక్యం చేత బలపరిచి రక్షణలో నడిపించి నిత్య జీవనం దయచేయమని, చేరి వచ్చిన దీవించి ఆశీర్వించమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పబడ్డ మాటల్లో యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు వారి కన్నులు ముట్టెను అంటుంది. ముట్టెను తాకిడి. ఆయన హస్తం వారిపై ఉంచగా, కన్నులపై ఉంచగా వారికి దృష్టి వచ్చింది. వారు వచ్చి చూపించిన కృతజ్ఞత ఏంటంటే ఆయన వారి వెంట వెళ్ళిరి అని రాస్తుంది. యేసు ప్రభు వారు చేసిన మేలును బట్టి లోకం వైపు వెళ్లకుండా యేసు వైపు వెళ్ళారు. ఇక్కడ 29వ వచనం నుంచి రాయబడ్డ మాటలు, వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహుజన ఆయన వెంట వెళ్ళాను. యేసు ప్రభు వారు యెరికో నుండి వెళుతూ ఉండగా అనేక మంది జనసమూహం ఉన్నారు. త్రోవ ప్రక్కన మరి ఇద్దరు గ్రుడ్డి వారు ప్రభు వెళుతున్నాడని తెలుసుకుని ఏమన్నారంటే, దావీదు కుమారుడా, మమ్మను కనికరించుము అని కేకలు వేశారట. కేకలు ఎందుకు వేశారంటే, యేసు ప్రభు వారు ఖచ్చితంగా గ్రిడ్డి వారికి చూపు ఇవ్వగలిగిన శక్తిమంతుడని వారు గ్రహించారు. అందుకని ఒకవేళ మెల్లగాడితే ప్రభు కనపడదేమో, దాటి వెళ్ళిపోతాడేమో అని కేకలు వేశారు. కేక అనేది హృదయం నుంచి వచ్చేటటువంటి ఒక స్వరం, వేదన. అంటే వాడు హృదయాలలో నుంచి ప్రభువుని కేకలు వేశారు. అంటే హృదయపూర్వకంగా ప్రభువుని వాళ్ళు వేడుకున్నారు. ఇది ఒక ప్రార్థన. మన జీవితాల్లో కూడా కార్యాలు జరగాలంటే హృదయపూర్వకంగా ప్రార్థించాలి. ఎవరో చెప్పారని కాదు, ఎక్కడో విన్నామని కాదు. మనం ఏం చేయాలంటే ప్రభువుని ఎవరైతే విశ్వసించుతారో, పూర్తిగా నమ్ముతారో హృదయపూర్వకంగా చేస్తారు. మీ హృదయపూర్వకంగా ప్రార్థనలు చేయండి, మీ జీవితాలకు కార్యాలు జరుగుతాయి. యేసయ్య స్వస్థత ఇవ్వగలడు, అప్పుల నుంచి విడుదల ఇవ్వగలడు, కుటుంబ సమస్యల నుంచి విడిపించగలడు, బిడ్డలకు చదువుల్లో దీవించగలడు, ఉద్యోగాల్లో సహాయం చేయగలడు, వివాహాల్లో సహాయం చేయగలడు, గర్భాలు తెరవగలడు, కుటుంబంలో భార్యాభర్తలకు సమాధానం ఇవ్వగలడు అని మీరు నమ్మి ప్రార్థన చేసే కార్యాలు జరుగుతాయి. వారు కూడా ఏం చేశారంటే కేకలు వేయటం, హృదయపూర్వకంగా వారు ప్రభువుని వేడుకున్నారు. ప్రభువు కనికరపడ్డాడు దాన్ని బట్టి. అయితే ప్రియమైనడురా, వారు ఎప్పుడైతే కేకలు వేశారో వాళ్ళంతా అక్కడ ఆటంకపరిచిన కానీ బిగ్గరగా కేకలు వేశారట. వారు వేసిన కేకలను బట్టి యేసు నిలిచి వారిని పిలిచి, దావీదు కుమారుడిని కేకలు వేస్తే చాలామంది ఆటంకపరిచారు. కేకలేకు, యేసు ప్రభు వెళ్తున్నా, డిస్టర్బ్ చేయక అన్నారు. కానీ ఇంకా బిగ్గరగా కేకలు వేస్తారు. అయితే వారి హృదయపూర్వక ప్రార్థనను బట్టి ప్రభు నిలిచి
ఖచ్చితంగా నీది హృదయపూర్వక ప్రార్థన అయితే, విశ్వాసంతో కూడిన ప్రార్థన అయితే ప్రభు ఖచ్చితంగా నిలుస్తాడు. నువ్వు ఏకాంత ప్రార్థన చేసినా, సమూహంలో ప్రార్థన చేసినా నీ ప్రార్థన బట్టి నీ దగ్గర నిలుస్తాడు. అందుకే అంటాడు, నేను నీ తలుపు దగ్గర నిలిచి ఉన్నాను. ఎవడైతే నా స్వరం విని వారి తలుపు తెరుస్తా, నేను వారిలోనికి వచ్చి వారితో కలిసి భోజనము. తలుపు దగ్గర అంటే నీ హృదయం దగ్గరే ప్రభువు నిలుస్తాడు. నీలోనికి వచ్చి నిన్ను ఆశీర్వించడానికి ఆశపడుతున్నాడు. కాకపోతే ఏంటంటే నువ్వు హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. వాళ్ళు చేశారు, నిలిచి వారిని పిలిచి. ప్రభు పిలిచాడు, వాళ్ళని పిలిచి ఏం కావాలి అని ప్రభు అంటాడు, నేను మీకేమి చేయగోరుచున్నారు, నేను మీకేం చేయాలని మీరు ఆశపడుతున్నారు అని అంటే వారు మాకు చూపు దయచేయన్నారు. ప్రభు అని అడుగుతారు, వారి కన్నులు ముట్టాను. ఆయన హస్తంతో వాళ్ళ కన్నులు ముట్టినప్పుడు వాళ్ళు చూపు పొందిరి. ఆయన చేతి తాకిడి, ఆయన స్పర్శ అంటే యేసు ప్రభు వారి తాకిడి, ఆయన స్పర్శ ఏం చేసిందంటే వాళ్ళకి చూపునిచ్చింది. అయితే వాళ్ళు చేసిన కృతజ్ఞత అంటే ఏంటంటే యేసుని వెంబడించారు. 10 మంది కుష్ఠరోగులు దూరంగా నిలిచి కేకలేసినప్పుడు మీరు యాజకుడు కనపరుచుకున్నారంటే వారు ఎప్పుడైతే కేకలేశారో అప్పుడే ప్రభు స్వస్థ ఇచ్చాడు. మీరు వెళ్ళి యాజకులకి చూపించుకోండి, టెస్ట్ చేయించుకోండి అన్నాడు. వాడు వెళ్ళుచుండగా వాళ్ళకి స్వస్థత కనపడింది. వాళ్ళు ఒకడు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనకు సాష్టాంగపడి నమస్కరించి స్తుతులు చెల్లించాడు. అంటే కృతజ్ఞత చెల్లించాడు. మేలు జరిగినప్పుడు కృతజ్ఞత చెల్లించాడు. వీళ్ళు కూడా ఏంటంటే కృతజ్ఞత ఏంటంటే ఆయన వెంబడి వెళ్ళారట. చూపు పొందిన తర్వాత ఈ చూపు వచ్చిన దాన్ని బట్టి లోకాన్ని చూసి సంతోషిద్దాం, ప్రకృతిని చూసి సంతోషిద్దాం, నేత్రాశ దానివైపు పరిగెత్తాలి. ఏం చేసింది? ప్రభువుని వెంబడించారు. ఈనాడు చాలామంది మేలు జరిగిన ఏంటంటే ప్రభువుని మర్చిపోతున్నారు, లోకాన్ని జ్ఞాపకం పెట్టుకొని లోకంలో సంచరిస్తున్నారు. కానీ ఇక్కడ మనకు పాఠం ఏంటంటే నీ జీవితాలు ఒక మేలు పొందిన తర్వాత మరింత మేలు నువ్వు పొందలేకపోవడానికి కారణం ఏంటంటే ప్రభువును నువ్వు వెంబడించట్లే. మేలు పొందిన తర్వాత ఒక పూటకి ఏంటంటే ఏదో పలహారం పెట్టి ఒక కూడికి పెట్టుకుని అంతటితో ఆ రోజుతో మర్చిపోతున్నారు. కానీ జీవితకాలం ప్రభువుని వెంబడించాలి, ప్రభువుని జ్ఞాపకం పెట్టుకోవాలి, ప్రభువుని స్తుతించి ఆరాధన చేయాలి. ఇంకా మరింత మేళ్లతో ప్రభువు నింపుతాడు, మరింత ఆశీర్వాదాలతో. మీ జీవితాల్లో ఆశీర్వాద ద్వారాలు తెరవపోవటానికి కారణం ఏంటంటే మీరు ప్రభువుని చూడలే, ప్రభువుని వెంబడించట్లా. కానీ వీరు ప్రభువు వెంట వెళ్ళిరి. ఎందుకంటే చాలామంది ప్రభువు వెంట ఎందుకు వెళ్ళట్లేదంటే ప్రియమైన దేవుడురా, ఆయన చూసేటటువంటి చూపు లేదు వాళ్ళకి. వాళ్ళు చూసే చూపు లేదు. ఎందుకంటే కొరింథీ సంఘాన్ని రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అంటాడు, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసింది. చాలామంది మేళ్ళు పొందిన తర్వాత ప్రభువుని ఎందుకు వెంబడించట్లేదంటే వాడు అది వాళ్ళ మనోనేత్రాలు గ్రుడ్డితనం కలుగజేశాట. అందుకని ప్రభువుని చూసేటటువంటి చూపు వాళ్ళకి లేదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే సత్యము గ్రహించలేని ఆత్మీయ అంధులు అన్నారు. సత్యమైన యేసు ప్రభు అని యొక్క శక్తిని గ్రహించలేని, నీవు మేలు పొందిన తర్వాత ఆయన ఆశ్రయించి ఆయన వెంబడిస్తే, ఆయన ఆరాధిస్తే, ఆయన స్తుతిస్తే, ఆయన గణపరిస్తే, ఆయన విశ్వాసం ఉంచితే, ఆయన మాట ప్రకారం జీవిస్తే ఇంకా మరింత మేళ్ళు నీవు జీవితంలో పొందుకుంటావు. ఇస్సాకుని గురించి అన్నాడు, ఆ సంవత్సరం పంట వేసి 100 ఫలం పొందాడట. ఎందుకంటే ప్రభువుని వెంబడించాడు కనుక. ఇస్సాకు ప్రభువుని వెంబడించాడు కనుక 100 ఫలం. కనుక ఈనాడు అనేక మంది ఏంటంటే మేలు పొందుతున్నారు. ఆనాడు యేసు ప్రభు వారు తాకి మోగవారికి మాట ఇచ్చాడు, కుంటి వారికి నడికిచ్చాడు, కుష్టి వారికి స్వస్థ ఇచ్చాడు, అలాగే గుడ్డి వారికి చూపునిచ్చాడు, అలాగే చనిపోయిన వారిని సైతం ఆయన లేపాడండి. ముట్టి తాకి అనేకులకు స్వస్థతలు ఇచ్చాడు. కానీ ప్రేమేనోడరా, ఆనాడు ఈ 2 గురుడి వారు స్వస్థత పొంది ఆయన వెంట వెళ్ళరని రాస్తుంది. ఈనాడు నువ్వు అనేక మేళ్లు పొందుకోలేకపోవడం కారణం ఏంటంటే ప్రభువుని మీరు వెంబడించట్ల, ప్రభు మాట ప్రకారం జీవించట్ల. దట్స్ ఆల్. ఆయన మాట ప్రకారం జీవిస్తే, ఆయన విశ్వాసం ఉంచితే, ఆయన అనుసరిస్తే, నేత్రాశ, శరీరాశ, జీవుడము ఈ తంత్రాలు పెట్టాడు అపవాది. వీటి వైపే చూపిస్తున్నాడు, హృదయానికి గడ్డితనం కలిగజేశాడు. కనుక ప్రభువుని చూసేటటువంటి కన్నులు లేకుండా పోయినాయి. ఆయనకి ఆయన వెంబడించట్లా. 10 మంది కుష్ఠరోగుల్లో కూడా ఒక వ్యక్తి వచ్చి కృతజ్ఞత చెప్పిన ప్రభు అన్నాడు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడా? మానవుల జీవితంలో మేలు పొందినప్పుడు కృతజ్ఞత చెల్లించకపోతే ప్రభు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాడని అది ఒక ఉదాహరణ మాట.
నీవు జీవితంలో మేళ్ళు పొందుకోవాలి, మరింత ఆశీర్వాదాలు పొందుకోవాలి. దేవుని ఉద్దేశం మన బంధువులు, మన రక్త సంబంధికులు, మన ఇరుగు పొరుగురు మన మేలు మొదటి ఆశీర్వాదం దీవెన మొదటి పడకపోవచ్చు, చాలామంది పడవచ్చు. మనం దీవెనపడాలని కోరుకోవచ్చు, చాలామంది కోరుకోరు. కానీ ప్రభు ఉద్దేశం ఏంటంటే నువ్వు దీవెన పొందాలి, మరింత దీవెనలతో నువ్వు నింపబడాలి. ప్రభు ఉద్దేశం అది. అయితే ప్రియమైన వారు ఆయన వెంట వెళ్ళిరి, ఆయన ముట్టాడు, ఆయన తాకిడి. ఆ రోజుల్లో యేసు ప్రభువారు 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తూ సంచరించిన సమయాల్లో అనేక మందిని తాకి ఆయన స్వస్థతలు ఇచ్చాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు అనేక మందిని ముట్టి స్వస్థతలు ఇచ్చాడు, ఆయన తాకిడి. కానీ ఆయననే అనేక మంది ముట్టి అద్భుతాలు పొందుకున్నట్లుగా మనం చూస్తాం. ఆయననే అనేక మంది ముట్టి స్వస్థతలు ఆయన ముట్టినప్పుడు స్వస్థతలు జరిగినాయి, మంచిదే. కానీ ఆయనను ముట్టి మనందరూ తెలుసు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన ఆ స్త్రీ ఏమనుకుని, నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టితే నాకు స్వస్థత కలుగుద్దని నమ్మి ఆ వస్త్రాలు ఆమె ముట్టుకుంది. ప్రభు ఆమెను ముట్టుకోవటం కాదు, ఆమె ముట్టుకుని స్వస్థత పొందింది. ప్రభు అన్నాడు, నాలోంచి ప్రభావం వెడలిపోయింది, ఎవరో నన్ను ముట్టుకున్నారన్నాడు. నన్ను ఎవరు ముట్టుకున్నారు. రెండోసారి అన్నప్పుడు ఆమె బయటికి వచ్చి, మరుగై ఉండలేని బయటకు వచ్చాయా, నేనేనయ్యా, నీ వస్త్రాలు ముట్టుకుంటే స్వస్థత కలుగుద్దని నమ్మి వెనక నుంచి వచ్చి భయం ఉన్నదాన్ని బట్టి స్వస్థాలు ముట్టుకున్నా నాకు స్వస్థత కలిగింది. ప్రేమేనా దేవుని బిడ్డలారా, ఆయనను ముట్టుకున్న వారికి కూడా విడుదల కలిగింది. కనుక ఆమె చాలా దేవుణ్ణి స్తుతిస్తూ, ప్రేమైన చూడరా, మత్తయి సువార్త 14వ అధ్యాయము 36వ వచనంలో, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి, ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి అని ఉంది. చాలామంది వచ్చాట, అయ్యా నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయన వేడుకుంటున్నారంట, బ్రతిమలాడుతున్నారు. ముట్టుకున్న వారందరూ కూడా స్వస్థత నిందిరని వాక్యం ఉంది. కానీ అనేక మంది ఆయన ముట్టుకున్నప్పుడు వాళ్ళకి స్వస్థత కలిగింది. యేసు ప్రభు వారు ముట్టిన వాళ్ళకి స్వస్థత, ఆయన ముట్టిన వారికి స్వస్థత. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, శతాధిపతి అడుగుతాడు అక్కడున్న పెద్దల్ని, అయ్యా నా దాసుడు అనారోగ్యంగా ఉన్నాడు, పడక మీద ఉన్నాడు, మరి యేసు ప్రభు వారు వచ్చి నా దాసుడికి స్వస్థత పరచమని అడగండి అని వాళ్ళందరిని అడిగినప్పుడు వాళ్ళంతా యేసుని అడిగారు. అయ్యా అది శతాధిపతి అయ్యా, మన దేవాలయానికి కానీ పరిచర్యకి కానీ చాలా సహకారిగా ఉంటాడు, తన దాసుడు అనారోగ్యంగా ఉన్నాడట, మీరు వచ్చి ప్రార్థన చేయమని అడిగాడంటే యేసు ప్రభు అన్నాడు, వెళ్దాం పదండి అన్నాడు. ప్రభు వస్తూ ఉండగా దూరంగా ఉండి చూసే శతాధిపతి అన్నాడు, యేసు ప్రభు వారు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడను కాను. ఒకవేళ నేనే ప్రభువు దగ్గరికి వెళ్ళి మాట్లాడదామంటే దానికి కూడా నేను పాత్రుడను కాను. ఎందుకంటే నేను శతాధిపతిని, 100 మంది మీద అధికారిని, కొంతమంది నా పని వారిని పొమ్మంటే పోతారు, రమ్మంటే వస్తారు, పని చేయమంటే చేస్తారు, నా మాట విడువలగానే పని చేసేస్తారు. అలాగే యేసు ప్రభు వారు అక్కడి నుంచే నా దాసుడు స్వస్థపరచబడును గాక అని ఒక మాట రిలీజ్ చేస్తే ఆయన మాట ద్వారా నా దాసుడు స్వస్థపరచగలడని నేను నమ్ముచున్నాను అంటాడు. అట్లాగే వెళ్ళి చెప్పారు ఏసై అన్నాడు, ఇశ్రాయేలులోనైనా కూడా నేను ఇంతటి విశ్వాసము చూడను. అంటే నేను ముడితేనే స్వస్థతని అనేక మంది భావిస్తున్నారు, కానీ నా నోటి మాట ద్వారా కూడా స్వస్థత కలుగుద్దని అతను నమ్మాడు. ఇంత విశ్వాసాన్ని ఇజ్రాయెల్లో కూడా చూడలేదు. అంటే ఆయన ముట్టినప్పుడే స్వస్థతలు కాదండి, అద్భుతాలు కాదండి, ఆయన మాట ద్వారా కూడా ఈ సృష్టి యావత్తును ఆయన నోటి మాట ద్వారా కలుగును గాక అంటే సూర్యచంద్రులు కలుగును గాక, భూమి కలుగును గాక, ఆకాశములు కలుగును గాక, అలాగే దేవదూతలు కలుగును గాక అని ఆయన నోటి మాట చేత ఈ సృష్టి అంతా కూడా ఆయన కలుగజేశాడు. కనుక ప్రేమైన కనుక ఆయన ముట్టినప్పుడే కాదు, కానీ ఆయన వాక్కు వెలువడినప్పుడు కూడా స్వస్థతలు కలిగినాయి. ఆనాడు యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలు తాకాడు, అనేక మందికి ఆయన తాకిడి ద్వారా స్వస్థతలు కలిగినాయి. ఈనాడు దేవుని వాక్యాన్ని ఎవరైతే విశ్వాసం చదువుతారో ఈ వాక్ మనలోనికి వచ్చి మన జీవితాలు అద్భుతాలు చేస్తాయి. ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన మాటలో దీవెన ఆశీర్వాదాలు ఉన్నాయి. కనుక ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవాలి, దీన్ని ధ్యానం చేయాలి. ఈ వాక్య ప్రకారం మనం జీవించగలిగితే, ఈ వాక్యమే ఆనాడు యేసు ప్రభు వారి పేరు ఏంటంటే వాక్యం.
ఆయనే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని ఎదుడు, వాక్యమే దేవుడై ఉండెను. అంటే యేసు ప్రభువారు దేవుడు ఎవరంటే ఆయన వాక్యం. ఇప్పుడు వాక్కు ద్వారా మనతో ఆయన మాట్లాడుతున్నాడు. అందుకని మనకి యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో కూడా, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, జీవవాక్యము గురించి అనంటే యేసు ప్రభువాని గురించి, ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూసిన అది మీకు తెలియజేస్తున్నాము. యోహాను గారు అంటున్నాడు, ఆయన పత్రిక రాసు, దేనిని మేము తాకి చూచితమో. ప్రియమైన ఆయన యోహాను గారు యేసు ప్రభువారితో ఉన్నటువంటి శిష్యుడు. ఆయన రొమ్మున అనుకున్న శిష్యుడని పేరు. యేసు ప్రభువారిని ఆయన స్పర్శించి ఆయనతో సహవాసం చేసిన, మేము దేనిని తాకి చూచితమో దాని గురించి మీకు ప్రకటిస్తున్నాం. ఆయనను తాకినప్పుడు మాలోకి ఆయన ప్రభావం వచ్చింది. రక్తస్రావాలు రోగితుంటాడు, నాలోంచి ప్రభావం వెడలిపోయింది, నన్ను ఎవరో ముట్టారు అంటే. ఆయనను ముట్టినప్పుడు ఏమైందంటే ఆయనలో నుంచి ప్రభావం రక్తకాల స్త్రీకి వచ్చినప్పుడు ఆమెకు స్వస్థత వచ్చింది. శిష్యులు ఆయనతో తాకి ఆయన సహవాసం చేసినప్పుడు వారిలోనికి ఆయన యొక్క శక్తి వచ్చింది. ఆ శక్తి చేత మేము ఈ రోజున జీవవాక్యాన్ని ప్రకటిస్తున్నాం అంటున్నాడు. కనుక మనం కూడా ఆయన దర్శనాన్ని, మనం ఎప్పుడైతే ప్రార్థనలో పరిశుద్ధాత్మ చేత నింపబడే ప్రార్థనలో ఉంటామో ఆయన దర్శనాన్ని మనం పొందుకోగలం. ఆయన ముఖవర్చస్సును మనం దర్శించగలం. ఆయన సన్నిధిని మనం అనుభవించగలం. ఆయన శక్తిని మనం పొందుకున్నప్పుడు, మనం నిలబడ్డప్పుడు కూడా దేవుడు మన పక్షంగా కూడా కార్యాలు చేస్తాడు. ఆయన చేత మనం నింపబడ్డప్పుడు ఆయన పక్షంగా మనం కూడా ప్రకటించగలం. ఎవరైనా ప్రకటించవచ్చు ప్రభు నందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిని చేత నింపబడగలిగితే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనలను అనేక రీతిగా ఆశీర్వదించేటటువంటి దేవుడు. ఆయన తాకిడి ఒక ఆశీర్వాదం. ఇప్పుడు తల్లి ఉందనుకోండి, ఆ పసిబిడ్డని ఆ తల్లి పొత్తిళ్లలో పెట్టుకుని మరి ఆమె బిడ్డని తన స్పర్శ తగిలినప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉంటాడు ఆ బిడ్డ. ఆ తల్లి స్పర్శ తగిలినప్పుడు ఆ బిడ్డ శరీరంలోని రక్త ప్రసరణ కానీ ఎంత కూడా తాకిడి వల్ల ఒక మంచి ఆరోగ్యంగా ఆ బిడ్డ ఉండడానికి అవకాశం ఉంటుంది. కనుక అలాంటి తాకిడే మన యేసు ప్రభువారు మనల్ని తల్లిలాగా ఆదరించినప్పుడు మనం కూడా అలాంటి శక్తిని మనం పొందుకోగలం. అందుకని మీ తల్లి కంటే నేను ఎక్కువగా నిన్ను ఆదరించదును అంటాడు, ఆదరించదు అంటాడు. కానీ ఆయన ఆనాడు 3.5 సంవత్సరాలు అనేక మందిని దర్శించి ముట్టి స్వస్థత ఇచ్చాడు. ఆనాడే ఆయన వాక్ ద్వారా అనేక మందికి స్వస్థత ఇచ్చాడు. ఈనాడు ఆయన మాట ద్వారా మనకు స్వస్థతలు విశ్వాసం ఉంచుతాయి. అంటే ఆయన తాకిడి అనేది దేవుని ప్రేమే, కానీ ఆయన వాక్కులో కూడా ఏముందంటే శక్తి ఉంది. ఈనాడు ఆయన వాక్ ద్వారా మనం శక్తిని పొందుకోవచ్చు. అలాగే ఆనాడు అనేక మంది దేవుని సేవకులు కూడా మరి రోగుల మీద చేతులు ఉంచాడు. పౌలు గారు కూడా మరి పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వాళ్ళు పొందారట. అపోస్తలుల కార్యం 19:6 అంటాడు, ఆయన చేతులు ఉంచినప్పుడు అనేక మంది పరిశుద్ధాత్మని పొందుకున్నారట. అట్లాగే మరి యేసు ప్రభువారు ఆనాడు పేతురు అత్తగారి మీద చేతులు ఉంచినప్పుడు ఆమె కూడా స్వస్థత పొందింది. నాయని విధురాలు కుమారుడు చనిపోయి ఊరి గవిని దగ్గర తెచ్చినప్పుడు యేసు ప్రభువారు పాడిన ముట్టగా చనిపోయిన వాడు లేచి కూర్చుండి ముట్టినప్పుడు మాట్లాడాడు. కనుక ఆయన తాకిడి స్వస్థతలిస్తుంది, చనిపోయిన వారిని సైతం బ్రతికిస్తుంది. అంత మాత్రమే ఆయన వాక్కులో కూడా స్వస్థత ఉంది, దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి. మీకు మాట జ్ఞాపకం చేస్తాను. ఆదికాండంలోని 27వ అధ్యాయంలోనే, ఆదికాండం 27వ అధ్యాయంలోనే ఇస్సాకు తన కుమారుడు ఏశావుతో చెప్పయ్యా, నేను వృద్ధుడినయ్యాను, కళ్ళు కూడా సరిగ్గా కనిపించట్లా, నిన్ను ఆశీర్వించడం కోసం నువ్వు వేటాడి మాంసం తీసుకొచ్చి నాకు భోజన పదార్థాలు తయారు చేస్తే అవి భుజించి నిన్ను ఆశీర్విస్తాను. వేటాడి మాంసం పంపినప్పుడు తన భార్య రిబ్కా తెలుసుకుని యాకోబుని పిలిచి, అయ్యా మీ నాయన ఆశీర్వించాలనుకుంటున్నాడు మీ అన్నయ్యని, కానీ ఆశీర్వాదాలు నీ మీద రావాలి కనుక నీవు మరి మందకు వెళ్ళి
2 మంచి మేక పిల్లల్ని తీసుకుని వస్తే నేను అవన్నీ కూడా భోజ్యాలు తయారు చేసేస్తానని చెప్పినప్పుడు యాకోబు ప్రశ్నిస్తాడమ్మా, ఒకవేళ అన్నయ్య రోమాలు కలిగిన వాడు, నేనేమో నున్నగా ఉంటాను కనుగొని శపిస్తాడేమోనమ్మా అన్నప్పుడు తల్లి అంటది, ఆ శాపము వస్తే నా మీదకి రాని కాక నీ మీదకి రాదునైనా వెళ్ళని సిద్ధపరిచి పంపింది. ఉద్దేశం ఏంటంటే రిబ్కా గర్భంలోనే ఈ 2 బిడ్డలు కవలు ఉన్నప్పుడే నేను చనిపోతే మేలని కోరుకున్నప్పుడు దేవుడు అంటాడమ్మా, నీకు 2 జనపదాలు, చిన్నవాడు పెద్దవాడు చిన్నవానికి దాసుడగునట్టు చిన్నడు ఆశీర్వించబడేవాడిగా ఉంటాడని ముందుగానే చెప్పాడు. కనుక రిబ్కాకి తన చిన్న కుమారుడు యాకోబు ఆశీర్వాదకరమైనటువంటి వాడు అని తెలిసి నీకు ఆశీర్వాదాలు ఇస్తాయని పంపించి ఆమె చేసిన పని ఏంటంటే 15వ వచనంలో అంటాడు, ఆదికాండం 27వ అధ్యాయం 15వ వచనంలో, మరియు తన జ్యేష్ఠ కుమారుడు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద ఉండెను గనుక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడు యాకోబునకు తొడిగించి ఆ మేక పిల్లల చర్మతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగముని కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజనం రొట్టెను తన కుమారుడు యాకోబు చేతికి ఇయ్యగా. ఇక్కడ చేసిన పని ఏంటంటే ఏశావు అన్నటువంటి సొగసైన వస్త్రాలు ఉండేట, ఆ వస్త్రాలేమో తొడిగించింది. తర్వాత మేక పిల్లల్ని చర్మాన్ని ఏం చేసిందంటే తన మెడ మీద చేతుల మీద కప్పింది. ఎందుకంటే రోమాలుగా తడిగినప్పుడు రోమాలు కనిపిస్తాయి మెడ మీద కానీ చేతుల మీద కానీ అని 2 పనులు చేసింది. ఏశావు యొక్క సొగసైన వస్త్రాలు, సువాసన కలిగిన వస్త్రాలు వేసింది ఒకటి, మేకపిల్లల చర్మాన్ని మెడ మీదను చేతుల మీద కప్పింది, తడి చూసినా కానీ అనుమానం రాకుండాని. ఈ 2 చేసి పంపించినప్పుడు ఇస్సాకు కూడా మరి ఆ వాసన చూశాడని రాస్తుంది. 21వ వచనం రాస్తుంది, 27వ అధ్యాయం ఆదికాండము 21వ వచనంలో, అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏశావును నా కుమారుడువో కావో నేను నిన్ను తడిమి చూచెదను, దగ్గరకు రమ్మని చెప్పాను. తడిమి చూస్తానన్నాడు, అంటే నేను టచ్ చేస్తాను. యేసుప్రభువు వారు ముట్టినప్పుడు గుడ్డి వారికి స్వస్థత వచ్చింది. ఇప్పుడు ఇస్సాకు ఏమంటే ఆయన తడిమి చూసి ఆశీర్వదిస్తానంటున్నాడు, అంటే తాకిడి. కనుక ఆయన్ని ముట్టి చూస్తాను, దగ్గరకు రమ్మని చెప్పాను. యాకోబు తన తండ్రి ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతని తడవి చూచి స్వరం యాకోబు స్వరంగాని చేతులు ఏశావు చేతులే అనేను. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ ఆయన తండ్రి తడవి చూసి అతన్ని మరి కనుగొని ఆశీర్వించినట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ ఏశావు ప్రశస్త వస్త్రాలు చూసినప్పుడు ఏశావు యొక్క ప్రశస్త వస్త్రాలు వేసింది, ఆ మేకపిల్లల యొక్క చర్మాన్ని కప్పింది. 2 ఒక ఆత్మీయంగా మనం చూసినప్పుడు యాకోబుకు అన్నయ్యని ఏశావు వస్త్రాలు వేసినట్లు కూడా మనకు కూడా ఒక అన్న ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన వస్త్రాలు అన్న ప్రశస్త వస్త్రాలు తమ్ముడికి వేసినట్లుగా మనకు వేయబడ్డ వస్త్రాలు ఏమిటంటే ప్రేమిరుడ అభిషేకపు తాకిడి ఏమిటంటే ఈ ప్రశస్త వస్త్రములు, ఏశావు ప్రశస్త వస్త్రాలు దేని సాదృశ్యంగా ఉంటే 61వ అధ్యాయము 10వ వచనంలో రాయబడ్డ మాటలు చూద్దాం. శృంగారమైన పాగా ధరించుకొని పెండ్లి కుమార్ రీతిగాను, ఆభరణతో అలంకరించుకొని పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. యాకోబుకి తన అన్నయ్యన ఏశావు ప్రశస్త వస్త్రాలు వాళ్ళ అమ్మ ధరించేసినట్లుగా మన అన్నయ్య అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఏంటంటే మనకి రక్షణ వస్త్రాలు ధరింపజేశానట, రక్షణ వస్త్రములు. అలాగే నీతి అను పైబట్ట అన్నాడు, నీతి అను పైబట్ట. కనుక ఈ బట్టలు మన మీద వేయబడ్డాయి, నీతి అనేటువంటి పైబట్ట, రక్షణ వస్త్రాలు. ఏశావు ఎట్లయితే ప్రశస్త వస్త్రాలు యాకోబు మీద వేయబడ్డాయో ఆత్మ సంబంధంగా మన మీద కూడా ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క రక్షణ వస్త్రాలు, నీతి పైబట్ట మన మీద వేయబడ్డాయి. అలాగే మేకపిల్ల యొక్క చర్మాన్ని మరి కప్పినట్లుగా మనం చూస్తాం. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు మనందరి కొరకు ఆయన కలవరిలో సిలువలో ప్రాణం పెట్టాడు. యోహాన్ అంటాడు, బాప్తిసం ఇచ్చి యోహాను మొదటి 29 తెలుసు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన మన కొరకు హింసించబడ్డాడు, బొచ్చు కత్తిరించు వాని ముందు మౌనంగా ఉన్నటువంటి గొర్రెవలే మన కొరకు ఆయన బలిగా సమర్పించబడ్డాడు. కనుక ఆ చర్మపు మేకపిల్ల చర్మలు మన మీద తమ్ముడి మీద కప్పిన ఉదయం ఏంటంటే యేసు ప్రభు వారి మన కొరకు వధించబడ్డాడు. మనం బాప్తీసము అనగా పౌలు గారు అంటే బాప్తీసం అనగా యేసుక్రీస్తుని ధరించుకున్నట్టే కదండి. అంటే ఆ మేకపిల్ల చర్మ ఎట్టయితే యాకోబు మీద కప్పబడిందో
ఈనాడు బాప్టిజం ద్వారా మనం ఏంటంటే యేసుక్రీస్తుని ధరించుకున్న గొర్రె పిల్ల అయినటువంటి అక్కడ మేకపిల్ల చర్మం యాకోబు మీద కప్పబడింది. ఇప్పుడు బాప్టిజం తీసుకోవటం వల్ల మనం ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తుని గొర్రె పిల్ల అయినటువంటి దేవుని గొర్రె పిల్లని యేసుక్రీస్తుని మనం ధరించుకుంటున్నాం, మన పైకి వచ్చేస్తున్నాడు. అందుకని ప్రియమైన ఆత్మీయ ఏంటంటే మరి ఇస్సాకు తడివి చూసినప్పుడు ఆ ప్రశస్త వస్త్రాలు వేసుకుని ఉన్నాడు, గొర్రెపిల్ల చెరవ కప్పబడి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు మనల్ని దర్శించినప్పుడు మన మీద ఏంటంటే రక్షణ వస్త్రాలు, నీతిని పైబట్టు ఉంది. బాప్తిసం అనేటటువంటి దాని అది యేసు ప్రభువుని ధరించుకున్నప్పుడు ఈ తండ్రి అయిన దేవుని తాకిడి మన మీదకి వచ్చినప్పుడు ఒక నూతన జీవాన్ని మనం పొందుకొని నిత్య జీవానికి వారసులుగా చేయబడతాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిని మనం అనుభవించాలి అనంటే ఆయన విశ్వాసం వచ్చినప్పుడు, ఆయన తాకిడి ద్వారా, ఆయన వాక్కు తాకిడి ద్వారా ఆయన సన్నిధి మనం పొందుకున్నప్పుడు స్వస్థతలు కలుగుతాయి, అంధకార శక్తులు విడుదల కలుగుతాయి. అలాగే అప్పుల భారించి విడుదలగా సమృద్ధి, బిడలకి దీవెనల ఆశీర్వాదాలు, వివాహాల విషయాలు, ఉద్యోగాల విషయాలు, గర్భఫల విషయాలు, అన్ని విషయాలు సమృద్ధిగా ఆశీర్వాదాలు మనకు దేవుని తాకిడి తగిలినప్పుడు, దేవుని సన్నిధి కలిగినప్పుడు అన్నీ పొందుకుంటాం. అయితే ఆయన విశ్వాసం ఇచ్చినప్పుడు ఆ తాకిడి మన మీదకి, వాక్కు తాకిడి మన మీదకి వస్తుంది, ఆశీర్వాదాలు ఇవ్వబడతాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడు మీకు వందనాలు. ఈ వాక్యం ఉంటని బిడ్డలను దీవించమని, వారి కుటుంబాల సమృద్ధి ఆశీర్వాదాలు నింపమని, మీ సన్నిధి చేత వారిని తాకి అన్ని విషయాలు వదిలి చేయమని, వారు బలమైన విశ్వాసం మీద ఉంచి దేవుని పొందినట్లుగా బలపరచమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికి కూడా వందనాలు. గాడ్ బ్లెస్ యూ.